ఒకండి ఒకండి వాళ్ళకుండా చెయ్యకండి. నన్నేటి ఇక్కడికి నాకు వచ్చినారు. ఈ సోరమ్మ అంటే ఏంటనుకుంటున్నారు? సోరమ్మ, నీ బాడీ టెస్ట్ చేద్దామని. బాడీ అంటే ఆవిడకేం తెలుస్తుంది? ఆ మాత్రం ఇంగ్లీష్ పీసు నాకు వచ్చమ్మా. రేత్రి బల్లో చదివాను, చదువురాని మొద్దులు కాను. బాడీ అంటే ఆవకాయ జాడి. బాడీ అంటే జాడీ కాదు, ఒళ్ళు. ఆ మాత్రం నాకు తెలుసమ్మా. మిమ్మల్ని బెట్టు చేద్దామని. బెట్టు కాదు సోరమ్మ, టెస్ట్. నేను ఆట పట్టిస్తాను. సోరమ్మ, ఏంటి సోరమ్మా, ఏంటంటున్నావు? ఏం లేదమ్మ గారు, మీరు అందంగా ఉన్నారు, సినిమా యాక్టర్ శ్రీదేవి లాగా. ఇంతకీ నీ జబ్బేంటి? నా ఒంట్లో అదోలాగా ఉంటుందమ్మా. అదేనో అంటే తల తిరుగుతుందా, కళ్ళు తిరుగుతున్నట్లు? ఏటమ్మా, నాకు అలాంటి రోగాలు ఏం లేవమ్మా. ఆయాసంగా ఉంటుందా? ఒళ్ళు విసిరినట్లు ఉంటుందా? అవునమ్మ గారు, తిరగల్ల బియ్యం పోసి తిరిగినట్లుగా ఇసురుడు 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 ఇసురుడు. ఇది ఖచ్చితంగా బీపీ కేసే. ఆలస్యం చేయకుండా టెస్ట్ చేద్దాం. అరుణ్ అరుణ్ ఓలమ్మోలమ్మో, మీకేటైనది? ఏమైందో అరుణ్, ఇంతకీ బీపీ ఎంత ఉంది? 900 ఉంది. ఎందుకైనా మంచిది కళ్ళు టెస్ట్ చేయించుకో. నా కళ్ళు చక్రాల్లా ఉన్నాయి. పాదాలు బాగానే ఉన్నాయి. అలా అనుకో, ఈ మధ్యన దయ్యాలు కూడా భూలోకానికి వస్తున్నాయి. ఏటమ్మా, ఏటేటో మాట్లాడుకుంటున్నారు. ఏం లేదు సూరమ్మ, నీకు జ్వరం వచ్చింది. ఒళ్ళు చల్లగా ఉంది. లో జ్వరం అయి ఉండవచ్చేమో. అమ్మ బాబోయ్, 110 డిగ్రీలు. ఇది ఖచ్చితంగా దయ్యమే. ఏటి, 4 దెయ్యాలా? మీరే దెయ్యాలు, మీరే భూతాలు. నిన్ను కాదు సూరమ్మ, దెయ్యం అన్నది ధర్మామీటర్ని దెయ్యం అంటున్నా. చాలండమ్మా, దెయ్యం ఎక్కడైనా ధర్మమీటర్గా మారుతుందేటి? ఈ మధ్యన దయ్యాలు కూడా శక్తులున్నాయి, ఏ రూపంలోనైనా మారుతున్నాయి. నిన్ను దెయ్యమని ఎందుకంటాం సూరమ్మ, నువ్వు సినిమా మాస్టర్లా ఉన్నావు. మా మావ కూడా ఇదే మాట అంటాడమ్మా. వెళ్తానమ్మా. ఉండు, సెలైన్ ఎక్కిస్తే వల్లక పడుంటుంది. నరం దొరకట్లేదు. నరం దొరకకపోతే ఎముకకు ఎక్కించేద్దాం. లేదు, నాకు ఆకలి వేస్తుంది. బోలెడు ఇడ్లీలు తినాలని ఉంది. ఏం పూరీలు దోశలు తినాలని లేదా? ముందు ఇస్తే మందు తాగుతాను, లేదా కిందన పారేస్తాను. ఇయ్యమ్మ, నాకు చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు ఇస్తే తాగుతాను. టానిక్ అంతా ఒకేసారి తాగేస్తాను. ఏమిటిదంతా? మీరంతా ఏం చేస్తున్నారు? ఏమో లేదు మేడం, పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తుంది. మీ మెంబర్లను వైద్య శిబిరానికి పంపించమన్నారు, కానీ ఇలా పేషెంట్ల మీద ప్రయోగాలు చేయమన్నారా? నేను మొదటి సంవత్సరం 6 సార్లు చదివి ఆపేశాను మేడం. నేను సెకండ్ ఇయర్ 4 సంవత్సరాలు చదివి ఆపేశాను. ప్రాణం ఎలా పోతుందో ఈవిడ మీద ప్రయోగం చేద్దాం అనుకున్నారా? కొంపతీసి ఏ ఇంజెక్షన్ ఇచ్చేయలేదు కదా? చేద్దాం అనుకున్నాం మేడం, నరం దొరకలేదు. రక్షించారు, సెలైన్ ఎక్కించాలనే ఆలోచన వచ్చిందేమిటి? ఆలోచన అంటే వచ్చింది, నరం దొరకలేదు, ఎముకకు ఎక్కిచ్చేద్దాం అనుకున్నాను. ఎందుకైనా మంచిదని మానేశాం. ఏమిటమ్మా, ఏమిటి నీ సమస్య? అది తెలియకే సత్తున్నానమ్మా. ఆకలి వేస్తుందా? ఆకలి దంచేస్తుందమ్మా. నిద్ర పడుతుందా? నిద్ర అంటే బాగానే పడుతుంది, కానీ ఆడవాడు రావణాసుడి తమ్ముడు కుంభకర్ణుడు. నా నిద్రకి వాడి అప్పనమ్మ నేను. సరే, నీకు మందులు రాస్తా. 1/2 డజను ఇడ్లీలు ఉదయం, 2 లీటర్ల పాలు తాగు, 3 కేజీల బియ్యం మధ్యాహ్నం, 2 డజన్ల అరటిపళ్ళు సాయంకాలం, 6 చపాతీలు తిను రాత్రి. సుష్టిగా భోంచేసిన ముందు 1 లీటర్ నీళ్లు తాగు.
పడుకునే ముందు 3 లీటర్ల పాలు తాగు. ఓలమ్మో ఈ నిన్ను నా కడుపులోకి వెళ్తే అదేంటబ్బా, దుమేరియా వచ్చి సచ్చి ఊరుకుంటానమ్మా. నీకు ఏ జబ్బు లేదు, ఈ వైద్య శిబిరానికి ఎందుకు వచ్చావు? అసలు విషయం ఏమిటంటే నేను దారిలో వస్తుండగా డబ్బులు పోయినాయమ్మా, ఇక్కడ భోజనం పెడుతున్నారంటే వచ్చాను. ఇక్కడ ఏ భోజనాలు లేవు, నువ్వు వెళ్ళు. ఆకలి దంచేస్తుందమ్మా, డబ్బులు ఇవ్వండి, 25 రూపాయలు ఇవ్వండి అమ్మా, హోటల్లో భోజనం చేసి వెళ్తాను. 25 రూపాయలా? 25 రూపాయలు ఇవ్వండి అమ్మా, 20 రూపాయలు ఎట్టి స్పెషల్ భోజనం చేసి బస్ ఎక్కి మా ఊరు పోతానమ్మా. వచ్చే జన్మలో సచ్చి మీ కడుపున పుడతానమ్మా. ఆ పని చెయ్యకు, ఇందా 25 రూపాయలు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.